తెలంగాణలో కూడా కొన్ని గుళ్ళ మీద దాడులు జరిగినాయి. బంగ్లాదేశ్ లో హిందువులు ఎక్కడ చూసుకున్న హిందువుల మీదనే దాడి జరుగుతుంది. సో దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే హిందువుల మధ్య ఐక్యత లోపించిందా? అందరికీ హిందువులే కనిపిస్తున్నారా? హిందువులు కుల ప్రాంత భాష ఆధారంగా విడిపోవడం వల్ల మనకి ప్రాబ్లం వస్తుంది. కుల ఆధారంగా మనని విడదీస్తారు, భాష ఆధారంగా మనని విడదీస్తారు, ప్రాంత ఆధారంగా మనని విడదీస్తున్నారు. ఇదన్నీ విడదీయడంలో పర్ఫెక్ట్ ఎక్స్పర్ట్ ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ. అందుకే కాంగ్రెస్ అనొద్దు, దాన్ని కాంగ్రెస్ అనాలి. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ ఉన్న ఈ టైంలో తెలంగాణలో చూడండి ఎన్ని దేవాలయాలు కూల్చుతున్నారు, ఎన్ని దేవాలయాలు మంట పెడుతున్నారు, ఎన్ని అమ్మవారి పండాలను కూడా కూల్చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తారు ఈ జిహాదీలు అంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు వాళ్ళు విర్రవీగడం అనేది వాళ్ళకు కామన్ అన్నమాట. కాంగ్రెస్ అండదండలు చూసుకొని హిందువుల మీద దాడులు, కాంగ్రెస్ అండదండలు చూసుకొని హిందూ దేవాలయాల మీద దాడులు, కాంగ్రెస్ అండదండలు చూసుకొని హిందూ ఆడపిల్లల్ని లేపుకెళ్లడం, ఇవన్నీ చేస్తుంటారు ఈ ఇస్లామిక్ జిహాదీ దురాక్రాంతలు.